చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలోని 87 మంది లబ్ధిదారులకు సుమారుగా 50 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. బాధితులను ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుంటామన్నారు నిర్మలా జగ్గారెడ్డి. వికారాబాద్ జిల్లా పరిగి నివాసంలో ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26 నుండి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. వికారాబాద్ జిల్లాకు 5,84,000 వ్యవసాయ యోగ్యమైన భూమికి గాను మొదటి విడతగా 6,000 రూపాయల చొప్పున 350 కోట్ల రూపాయల రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ గురించి రాజీనామా చేసి వీళ్ళిద్దరిని శాశ్వతంగా తొలగించారు. మేము అసెంబ్లీ నుంచి తొలగిస్తలేం. ఎవరిని ఎంత లొల్లి పెట్టినా వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళి గెట్టేస్తలేం. వాళ్ళం అక్కడే ఉంటున్నాం. చూసి మీరు గమనించారు అసెంబ్లీలో. నేను డైరెక్ట్ గా చెప్పిన హరీష్ రావుకు, కేటీఆర్ ఏ కాన్స్టిట్యున్సీకి ఎంత రుణమాఫీ చేసినాం అనేది చెప్పినా కూడా నేను మీడియా సోదరులు కూడా ఎప్పటికప్పుడు పంపిస్తుంటాను. వాట్సాప్ లో కూడా పెడుతుంటా. శాసనసభలో ఏ నియోజకవర్గానికి ఎన్ని కోట్లు వచ్చినాయి, మన కాన్స్టిట్యున్సీకి 300 కోట్లు వచ్చినాయి ఇది చెప్పిన శాసనసభలో. సిరిసిల్లకి ఎంత వచ్చినాయి, సిద్దిపేటకి ఎంత వచ్చినాయి, కొడంగల్కి ఎంత వచ్చినాయి, అన్ని విషయాలు తేటతెల్లం చేసిన. ఆ రోజు ఏం మాట్లాడలేవాళ్ళు, ఎందుకంటే నా దగ్గర బుక్స్ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు షాబాద్కి వచ్చి అదేదో రుణమాఫీ కానట్టుగా, వాళ్ళు ఏదో చేసినట్టుగా ఇవన్నీ కూడా అబద్ధాలని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియా తీసుకొచ్చి. నేను చెప్పిన ఆ రోజు అసెంబ్లీ లోపల హరీష్ రావు కూడా ఛాలెంజ్ చేసిన. ప్రాణహిత చెవుల లోపల కాంగ్రెస్ పార్టీ నాయకులు మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నారని మాట్లాడారు. ఆర్టీఏ కింద కాయిదా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు లేరు. వాళ్ళు మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నారు కూడా రికవర్ అయిపోయింది. అదే కాంట్రాక్టర్లకు 1,000 కోట్ల రూపాయలు మీరే ఇచ్చారు, మీరు ఇయ్యలేదు. మన దగ్గర కొంతమంది రైతులు ఏంటంటే సమయాన్ని తీసుకుంటారు, మళ్ళీ పంట రంగానే కడుతుంటారు. ఈ ప్రభుత్వం ఇస్తేమో ఆశిస్తున్న వాళ్ళు కట్టకుండా ఉంటే ఏమైందంటే వాళ్ళ బ్యాంకు వాళ్ళు కూడా అప్పులు లేని పరిస్థితి వచ్చేసింది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తూ చదును చేశారని ఆరోపించారు. ఇక ఇదే విషయమై ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దృష్టికి రాగా పలువురు కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీను సందర్శించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూమిని ఎవరైతే ఆక్రమించుకుంటున్నారో ఎంతటి వారినైనా వదిలిపెట్టమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక బీఆర్ఎస్ పాలన తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని అరాచకం లేదన్నారు. నియోజకవర్గం మరియు పట్టణంలో భూదందాలు, రియల్ ఎస్టేట్ పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూములను ఆక్రమించుకున్న చరిత్ర బీఆర్ఎస్ నాయకులది అని మండిపడ్డారు. ఎన్నడూ గాని మా తాత భావజాలాలు, కాంగ్రెస్ పార్టీ భావజాలాలు, పేదలకు ఎన్నో భూములను ఇక్కడ ఇందిరాగాంధీ హయాంలో ఇక్కడ ఉండి పంచిచ్చి ఎంతో మందికి సేవలు చేసినాయి గుర్తుంచుకొని ఉండడం వల్ల నేను కూడా ఇలా మాధవరెడ్డి గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి నాయకత్వంలో దాదాపు సుదీర్ఘంగా ఆయన నాయకత్వంలో 15 సంవత్సరాల నుండి పనిచేయడం జరుగుతుంది. మరి పని చేసుకుంటూ సిన్సియర్ గా పనిచేసిన నన్ను కూడా అరే నువ్వు బాల్ బచ్చా కానివన్నావు. అరే నాకు 45 ఏళ్ల వయసు ఉంటే దాదాపు 25 ఏళ్ల వయసు నుండి నేను సుదీర్ఘ